మంత్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందాక వాడు ఎవడో ఒకడో అంగవైకల్యం కలిగిన వాడు శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటారు, వారు కోసుకుంటారు. అతను కామెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆవచ్చు తాగరా అని. ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది. అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ డూయింగ్ దిస్ రోబో బికాస్ ఆఫ్ ద స్పాన్సర్. యు గాట్ ఇట్. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఆవుని చంపి తినే దరిద్రుడి కంటే ఆవు మూత్రం తాగేవాడి లోకానికి మేలు చేస్తాడు, వాడికి కూడా ఆ మూత్రం మేలు చేస్తుంది. నా మాట కాదు, జార్జ్ ఫెర్నాండెస్, ఆయన క్రిస్టియన్, ఆయన చెప్పాడు మొన్న. అలాగే సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు క్రికెట్ పంజాబ్, అతను కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తే నేను గోమూత్రం తీసుకున్నాను, నాకు తగ్గింది అని చెప్పాడు. అలా చాలా మందికి గోమూత్రం యొక్క ఔషధ విలువలు తెలిసి దాని యొక్క లాభం జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దిలీప్ మహారాజ్ పుట్టిన నేల ఇది. దిలీపుడు అంటే ఎవరో తెలుసా? రాముడి వంశంలో పూర్వజుడు. ఆవు కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అలాంటి నేలలో రోజు వేల ఆవులు చనిపోతుంది.